దేవుని పొగుడుతా ఉన్నారు. అది ఆరాధన. ఆరాధన అనే పదమారాధన కాదు. క్రైస్తవ్యంలో ఆరాధన అనే పదమే ఆరాధనకి వచ్చింది మన దగ్గర. ఇది ఆరాధన కాదండి. ఆరాధించడానికి ఆరాధకులకి 4 విషయాలు తెలియాలి. నెంబర్ 1 నోట్ చేయండి. ఆరాధించే వ్యక్తులకు తెలియవలసిన మొదటి విషయం దేవుని వ్యక్తిత్వం ఎరిగి మనం ఆరాధించాలి. పర్సనాలిటీ ఆఫ్ గాడ్ తెలియాలి. రెండవది, దేవుని ఆరాధించే ఆరాధకులమైన మనకు దేవుని యొక్క సుగుణాలు తెలియాలి. యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని సుగుణాలు తెలియకుండా ఏమని ఆరాధిస్తామా ఆయనను? అటు తరువాత ఆరాధించే ఆరాధకులకు దేవుని యొక్క కార్యాలు తెలియాలి. యాక్ట్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలు తెలిస్తేనే మనం ఆరాధించగలుగుతాం. అటు తర్వాత ప్రియమైన స్నేహితులారా, ఆరాధించే ఆరాధకులకు దేవుని ప్రణాళికలు కూడా తెలియాలి. ప్లాన్స్ ఆఫ్ గాడ్. ఈ 4 తెలియకుండా మనం ఆరాధించాము, స్తోత్రము, వందనాలు, హల్లెలూయా, ఇవే ఆరాధన అయిపోతున్నాయి మనకు. దేవుని వ్యక్తిత్వం, దేవుని యొక్క సుగుణాలు, దేవుని కార్యాలు, దేవుని యొక్క ప్రణాళికలు వ్రాయబడిన 66 పుస్తకాలు దేవుడు మన చేతిలో పెట్టి ఇవన్నీ ఆయన రివీల్ చేసి, రెవల్యూషన్ ఇచ్చి ఆయన ఆరాధించమంటున్నాడు. ఒక విషయం చెప్పనా, బాగా వినండి. వర్షిప్ వితౌట్ రెవల్యూషన్ ఈజ్ అన్ ఐడిల్ వర్షిప్. ప్రత్యక్షతలు లేని ఆరాధనలు విగ్రహారాధనలే. ప్రత్యక్షతలు లేని ఆరాధనలు విగ్రహారాధనలే. ఆయన ప్రత్యక్షతలు తెలుసుకోవడానికి ఆయన వ్యక్తిత్వం ఇందులో రాసి పెట్టాడు, ఆయన సుగుణాలు ఇందులో రాసి పెట్టాడు, ఆయన కార్యాలు ఇందులో రాసి పెట్టారు, ఆయన ప్రణాళికలు కూడా ఇందులో రాసి పెట్టారు. వీటన్నిటిని అర్థం చేసుకున్నది అనుభవంలోకి తెచ్చుకున్న వాటిలో ఆనందిస్తూ ఆయన ఆరాధించాలన్నది ఆయన ఆకాంక్ష. చేతులతో స్తోత్రం చెబుదామా? ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. మనం ఆరాధిస్తే దేవునికి పెరిగేదేంటి? మనం ఆరాధించకపోతే దేవునికి తరిగేదేంటి? ఇక్కడ ఉన్నారా లేదా? మనం ఆరాధిస్తే దేవునికి పెరిగేదేంటి? దేవుని లక్షణాలు ఏమైనా పెరుగుతాయా? దేవుని కార్యాలు ఏమైనా పెరుగుతాయా? లేక దేవుని ప్రణాళికలు ఏమైనా మారతాయా? మనం ఆరాధిస్తే దేవునికి పెరిగేదేంటి? మనం ఆరాధించకపోతే దేవుని తరిగేదేంటి? దేవునికి ఒరిగేది తరిగేది ఉండదు. దేవుని ఆరాధించడం వలన జరిగేదంటే చెప్తాను, వినండి. ఇందాక దేవుని సేవకులు పరంజ్యోతయ్య గారు చెప్పారు, దేవుని సముఖమందున్న ఆరాధనా దూతలకు నాయకత్వం వహించిన లూసిఫర్ మంచి ఆరాధికుడు. ఆ మంచి ఆరాధకుడు దేవుని సింహాసనం కావాలని కోరుకుంటున్నాడు. దేవుని చోట్లోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. తాను కూడా ఆరాధించబడాలని ఆకలితో ఉన్నాడు వీడు. అందుకనే దేవుడు అక్కడి నుంచి తొక్కేస్తే, అమ్మ వింటున్నారా, ఇప్పుడు దేవుని ఆరాధించడానికి నాంత బాగా ఎవడో ఆరాధించే వాళ్ళు దేవునికి దొరకడని వాడనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, లూసిఫర్, నువ్వు నన్ను చాలా బాగా ఆరాధించే వ్యక్తివే, నేనేమి అందుకు నేను తప్పు పట్టడం లేదు, కానీ నువ్వు నా సముఖం నుంచి త్రోయబడిన తరువాత నన్ను ఆరాధించే వాళ్ళు ఎవరు ఉండరనుకుంటున్నావు కదా, చూపిస్తాను చూడు. నీకంటే బాగా ఆరాధించే ఒక ప్రజా గుంపును భూమి మీద తయారు చేసుకుంటాను, వారే క్రైస్తవ సంఘం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇందాక సేవకులు చెప్పింది అదే ఐడియా. అంటే సాతానుడి కంటే బాగా మనం ఆరాధించగలగాలి. సాతానుడు ఆరాధిస్తే ఏమని ఆరాధిస్తాడండి? నువ్వు పరిశుద్ధుడివి 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 అంటాడు. కానీ మనం ఆరాధిస్తే ఏం చెప్పగలం? నువ్వు ఎంత కృపగలవాడువో నా కృపను చూపావు, ఎంత కనికరం గలవాడువో కనికరము చూపావు, ఎంత శక్తిమంతుడివో నాలో కార్యాలు చేశావు, నువ్వెంత జ్ఞానవంతుడివో నీవు నన్ను ఎరిగావు, నువ్వెంత సర్వము వ్యాపించి ఉన్నవాడువో నాకు తోడుగా ఉన్నావు, నువ్వెంత జాలి గలవాడువో నా మీద జాలి చూపించావు, నువ్వెంత వాత్సల్యం గలవాడువో నా మీద వాత్సల్యం చూపావు, నువ్వెంత ప్రేమ గలవాడువో నీ ప్రేమను నాకు చూపిస్తున్నావు అని ఇన్ని విషయాలు ఆరాధించడానికి లూసిఫర్ దగ్గర లేదు సమాచారం, లూసిఫర్కు లేదు అనుభవం, మనకే దేవుడిచ్చినాడు ఈ అనుభవాలు. హల్లెలూయా.
కనుక ప్రియ సోదరి స్నేహితులారా, మనం ఆరాధించకపోతే దేవునికి తరిగిందేదీ లేదు, మనం ఆరాధించితే దేవునికి పెరిగిందేమీ లేదు. కానీ ఒకటైతే జరుగుతుంది, నాకంటే బాగా ఆరాధించే వాళ్ళు ఇక్కడ ఉన్నారని ఆడు సిగ్గుతో తలవంచుకుంటాడు. దేవుడు అంటాడు, సాతానా చూసావా, నీకంటే ఆరాధించే ఒక మంచి గుప్పును నేను మహబూబ్ నగర్లో నా కొరకు తయారు చేసుకున్నానని ఆయన మురిసిపోతాడు. వీడికి సిగ్గు రావాలా, ఆయన సంబరపడాలా? ఇక్కడ ఉన్నారా లేదా? వీడికి సిగ్గు రావాలా, ఆయన సంబరపడాలా? దేని ద్వారానంటే మనము చేసే ఆరాధన ద్వారా. అయితే మీరు అనొచ్చు, స్వామి బ్రదర్